నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆయనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు సినీ ఇండస్ట్రీలో. మరి ఇదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి పాలిటిక్స్లో సెట్ అవుతుందా అనే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ. మరి 30 ఇయర్స్ అంటూ వైసీపీ ప్రయత్నాలు చేయడం ఏంటి? వీటన్నిటిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అశోక్ గారు, మనకి తెలుసు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నారు పృథ్వీరాజ్ గారు. మరి ఇప్పుడు వైసీపీ మరి అదే విధంగా 30 ఇయర్స్ అనే డ్రామా ఎప్పటి నుంచో మొదలు పెడుతుంది. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరో 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను, నేనే సీఎంగా ఉంటాను అని చెప్పి ఆయన పగటి కలలు కన్నారని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా సరే 2024లో 11 సీట్లకే పరిమితం అయ్యారు. అయినా కానీ ఇప్పుడు నెక్స్ట్ కూడా మేమే వస్తాము, మరో 30 ఏళ్ళు మేమే రాజకీయాల్లో ఉంటాము, మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి వాళ్ళు ఈ 30 ఏళ్ళు అనే పదాన్ని మాత్రం వదలట్లేదండి. ఏంటి, నిజంగానే 30 ఇయర్స్ ఆయన రూల్ చేస్తారా, రాజకీయాల్లో ఉంటారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? న్యూటన్స్ థాడ్లా ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్లు. బాబు గారు 28 సంవత్సరాల వయసులో యూనివర్సిటీ నుంచి అమాంతంగా, అంటే చిన్నప్పటి నుంచి విద్యార్థి దశలో నాయకుడులా, లీడర్ ఆశ లీడర్ ఎవాల్యుయేట్ అవుతూ వచ్చి 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన అదే సంవత్సరం మినిస్టర్ అయ్యాడు. సేమ్ ప్యారలల్ లైఫ్. రాజశేఖర రెడ్డి గారు కూడా సేమ్ 28 ఏళ్ల వయసుకే అదే టర్మ్లో 1978లో ఎమ్మెల్యే కావడం, మినిస్టర్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత వారికున్న అనుభవం రీత్యా రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు వారికున్న స్నేహం రీత్యా 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయే టయానికి వాళ్ళ వయసు మీడియం ఏజ్ ఉండేది, రాజశేఖర రెడ్డి గారిది, బాబు గారిది. అప్పటి వరకు 30 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నానని బాబు గారు ఏ రోజు అంటలేడు. మీరు కావాలంటే డేటా సెట్ చూడండి. తర్వాత మనం ఏదన్నా ఒక కష్టం పడి ఏదన్నా మనం సాధించుకుంటే తృప్తిగా, గతంలో నేను తిండి తిప్ప లేకుండా 10 రూపాయలతో నేను ఒక రోజంతా బ్రతికినానని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీలో సుడిగాల్ సుధీర్ ఏ రేంజ్ సక్సెస్లో ఉన్నాడో మనకు తెలుసు. 10 రూపాయలకి ఊరగాయ ప్యాకెట్లు వస్తే కుళాయి కాడ టెస్ట్ చేయడం, నీళ్లు తాగితే బతుకుతాను వచ్చాడు. సో ఇదే కోవలో ప్రజాసేవలో తరించేటువంటి బాబు గారు క్రమేపీ 30 సంవత్సరాలు 35 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, నీ బాబే నా పైన ఏమీ చేయలేకపోయినాడు, ఎన్నో ఎంక్వైరీలు వేసాడు, 35 ఎంక్వైరీలు వేసాడు, ఒక చిన్న రిమార్క్ కూడా నా పైన చూపిలేకపోయినాడు, కోర్టులో ప్రూవ్ చేయలేకపోయినాడు అని చెప్పి బాబు గారు అంటా వచ్చారు. ఆ టైంలో ఈ బాబు గారు డైలాగ్ని పృథ్వీరాజ్ ఓన్ చేసుకొని సినిమాలో పెట్టుకున్నాడు. ఖడ్గ మూవీ నుంచి మూమెంట్లోకి వచ్చింది ఆ డైలాగ్. తర్వాత ఇదే పృథ్వీరాజ్ని దగ్గర చేర్చుకొని బాబు గారిని ఎక్కువ కామెడీ చేయడం మొదలు పెట్టినారు ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అండ్ వైసీపీ మోక. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అండ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టు క్రమేపీ కాలం సమాధానం చెప్తుంది. పృథ్వీరాజ్ బయటికి రావడం జరిగింది. ఎందుకు పగబట్టినాడో ఆయన పర్సనల్ కావచ్చు పృథ్వీరాజు వైసీపీ పైన. మీరు చూసినట్లయితే ఇదే 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటాను అని ఒక అచ్చొచ్చిన ఆమోతులాగా 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గినటువంటి జగన్మోహన్ రెడ్డి కన్ను మిన్ను తెలియకుండా ఏం చేశాడంటే కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు, ఏ రోజు ప్రజల్లోకి వచ్చేవాడు కాదు. ఈ 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పి తెలియకుండా ఒక హాలోజినేషన్లోకి వెళ్ళిపోయినాడు. మనం ఒక అంటే ఈ 30 ఇయర్స్ అనేది కూడా కాపీ కొట్టారంటారండి? అక్షరాల కాపీ కొట్టాడు. అంటే బాబు గారిని కామెడీ చేద్దామని ట్రై చేశారు. తర్వాత ఈయనకు ఏ 30 ఇయర్స్ అన్నాడో ఆ 30 ఇయర్స్ ఈయన సీఎంగా ఉంటాడని చెప్పి విడుదల రజనీ కావచ్చు, రోజా కావచ్చు, ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాల నాని కావచ్చు, ఈ యొక్క అమ్మటి రాంబాబు కావచ్చు, ఈ మూక ఏదైతే హ్యాడ్ కోర్ మూక ఉందో అమ్మటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇటువంటి కోవలో బయటకు వచ్చి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళెవరు ఆయన కులానికి సంబంధించిన వారు కాదు. కానీ ఎప్పుడు మీడియా ముందుకు రాకుండా ఎక్కువ డబ్బుల పరంగా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత కార్యాలు చూసేది ఎవరంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళు చూసుకుంటారు. తప్పని పరిస్థితిలో ఆసే సీఏ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈ క్రమేపీ ఏమైందంటే సీఎంగా 30 ఏళ్ళు ఉంటానని చెప్పి మాట ఇచ్చినాడు. తిమ్మి బొమ్మి అయింది, బొమ్మి తిమ్మి అయిపోయింది. ఇప్పుడు వైసీపీ క్యాడర్ చల్లా చెదిరైపోయినాడు. ఈయన ఇప్పుడు దాకా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటా ఉన్నాడు, ఇప్పుడు యలహంక ప్యాలెస్ని స్థావరంగా చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు ఫర్ సపోజ్ మీ ఊర్లో కావచ్చు, మా ఊర్లో కావచ్చు, వైసీపీ వర్సెస్ టీడీపీ ఉంటుంది. 50% మంది వైసీపీ, టీడీపీ వాళ్ళు 50% ఉండాలనుకున్నాం. అప్పటి నుండి 20% ఉండొచ్చు కాక. కానీ ప్రభుత్వం ఎవరు అయితే ఉంటారో వాళ్ళకు మంచి వెసులుబాట్లు ఉంటాయి అక్షరాల. ఆ వైసీపీ వాళ్ళు టీడీపీకి సపోర్టివ్గా అన్న మా పని అది చేసి పెట్టినా ఇది చేసి పెట్టినా అని 20% అయినా
ఇటు సైడ్ చేంజ్ అయిపోతారు. ఒక నాయకుడు వచ్చి వాళ్ళ కలవకుండా దూరంగా ఉన్నప్పుడు ఆ భరోసా లేనప్పుడు మిగిలిన 30% ఎగిరిపోతుంది. ఇదంతా కలగనటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ స్థాయిలో ఏం జరిగింది ఆయనకు తెలియంది కాదు. కాకుంటే ఎమ్మెల్యే సీఎంగా ఉన్నా కదా నాకేమవుతుందిలే అని ఇన్ని రోజులు ఉన్నాడు. ప్రజలు ఆయన్ని రోడ్లపైకి ఈ రోజు రప్పించారు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు అన్నట్లు నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎంగా ఉంటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పును మడం తిప్పును అంటా ఉన్నాడు కదా. మాట ఆటోమేటిక్గా తప్పాల్సి వచ్చింది, ఆటోమేటిక్గా మడం తిప్పినట్టే. నెక్స్ట్ 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను, మీరు ఎక్కడికి పోవద్దు బా అని చెప్పి ఈరోజు ప్రజల కాళ్ళపైన పడుతున్నాడని అయితే నేనైతే చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటాను అనడానికి అర్థం ఏంటి అంటే వైసీపీ మీరు అన్నట్టుగా వైసీపీ క్యాడర్ అంతా చెల్లా చెదరైపోతుంది, లేదు అంటే కొందరు చూసుకున్నట్లయితే టీడీపీ ఆర్ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వైసీపీకి రాజకీయంగా భవిష్యత్తు కనుమరుగైపోతుందని గ్రహించి క్యాడర్ని కాపాడుకోవాలి, మిగతా నేతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 30 years డ్రామా అనేది ప్లే చేస్తున్నారా? పక్కా నా మాటగా చెప్తున్నా అండి. ఇది నా సొంత అభిప్రాయము. కావాలంటే ఒక నెల ముందు నా వీడియోస్ చూడండి. నేను స్పష్టంగా చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఈ 60 రోజులు రాకుండా ఉండడు. సేమ్ డైలాగ్, మాట తప్పున మడం చెప్పున అనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తాము అని చెప్పి నేషనల్ మీడియా పక్కన పెట్టండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆఫ్ తెలుగు స్టేట్స్ దీంట్లో కావచ్చు, లేదా ఒక సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏ ఒక్క దాంట్లో కూడా చిన్న లీక్ కానీ చిన్న రూమర్ కానీ బయటికి రాలా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తారు అని చెప్పి. సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద నిన్న రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఎమ్మెల్యే స్థానం కూడా కోల్పోతాను అని చెప్పి వచ్చినాడు. ఈ మాట అక్షరాల జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మ్యాక్సిమం ఒక గంట ఉంటాడు. ఏదో కారణం చెప్పి మీరు అబద్ధాలు చెప్తున్నారనో లేకుండా అంటే మాకు సమయం సరిపోలేదని చెప్పో, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మనం యూట్యూబ్లో ఉంటాయి కొన్ని వీడియోస్ చూడండి, అసెంబ్లీలో సహజంగా జరుగుతాయి. ఒక గంట పాటు వాయిదా వేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ చర్చ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక గంట గొడవ పెట్టుకొని వెళ్ళిపోతాడు, ఈ ప్రభుత్వ తీరు సరిగా లేదని చెప్పి. ఈయన తీరు ఉంటుందని నెల ముందు చెప్పాను, అదే తీరుని ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్కి వస్తుంది. నా మాట నేనైతే స్పష్టంగా నమ్ముతున్నా. సో క్యాడర్ని కాపాడుకోవడం అంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి కూడా లేదు వాస్తవంగా. నారా లోకేష్ గారు తీరు చూస్తున్నాం, లాస్ట్ 10 ఏళ్ళని పార్టీని మెయింటైన్ చేస్తున్నాడు. 1 కోటి పైన సభ్యత్వాలు నమోదైనాయి, 1,01,00,000 అనుకుంటా. వారికి లాస్ట్ 10 ఏళ్ళలో కూడా 2 లక్షల మేర ఇన్సూరెన్స్ ఉండేది. 10,000 మంది కార్యకర్తలకి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చారు. ఎవరికైనా ఒక గాయమైనా ఏదైనా హాస్పిటలైజ్ అయినా చనిపోయినా కూడా పూడ్చేదానికి కూడా 10,000 ఖర్చుకి నారా లోకేష్ గారు ఇచ్చేవాళ్ళు పార్టీ తరఫున. ఏదైనా మెడికల్ దానికోసం 2 లక్షలు ఇచ్చేవారు. సో పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధానం అది ఉంటుంది. ఇదంతా చూసి ఎంతసేపు అంటే నా కులస్తుడు కదా, లేదా ఎస్సీలు మా మేనమామలు, ఎస్టీలు నా ఆత్మబంధువులు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ క్వశ్చన్ మనం చూస్తే ఆ రూట్లో లేడు. మనం చూస్తున్నాం కదండి, ఆయన విదేశీ విద్య అని చెప్పి ఎస్సీలకి ఎస్టీలకి ఏదైతే నిధులు ఉన్నాయో అవి ఆటో డ్రైవర్లకి ఇచ్చేయడము, అంటే ఈయన మెప్పు పొందడం కోసం ఈ తీరును చేయడం వల్ల అన్ని వర్గాలు దూరం అయిపోయినాయి. ఈ రోజున మరి కొద్ది కాలం పాటు ఏదన్నా కేంద్రంలో ఉండే బీజేపీ కావచ్చు లేదా కాంగ్రెస్ అయినా అతని దగ్గరికి తీర్చుకుంటుందని కార్యకర్తలు చిన్న ఆశ రేకెత్తించడానికి ఎక్కడికక్కడ మన మిర్చి యార్డు పర్యటన అదే. ఆయనకి తెలియదా సేమ్గా పనిచేసిన అతనికి మిర్చి యార్డుకి పర్యటన చేసినాడంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నదని అన్ని రివర్స్ గేర్ లేసి మీడియాలో హైలైట్ అవుతుందని ప్రయత్నం చేస్తాయి. తద్వారా గ్రౌండ్ లెవెల్ విలేజ్ రూట్ లెవెల్లోకి జగన్మోహన్ రెడ్డి యాక్టివ్గా ఉన్నాడు అని అనిపించుకోవడానికి ఆయన తపన పడుతున్నాడు తప్ప వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న పరిస్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు వైసీపీ చేసేవన్నీ కూడా డ్రామా రాజకీయాలే, ఇవన్నీ పబ్లిసిటీ కోసమే అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.